ఒక ఎల్డర్లీనెస్ చూపించకపోవటము, ఆ గౌరవ మర్యాదలు అనేవి ఎందుకో తగ్గాయండి. నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్. అది ఎక్స్పెక్ట్ చేస్తే మన మూర్ఖత్వం అవుతుంది ఇప్పుడు ఈ ఏజ్ లో మనం. ఎందుకంటే ఒక బంధువుల ఇంటికి పోయినా కూడా 8వ తరగతి 6వ తరగతి పిల్లోడు మొబైల్ మాట్లాడుకుంటేనే హాయ్ అంకుల్ అంటారు తప్ప నమస్తే అనో లేచనో రాండి అనో నీళ్లు తాగుతారో అనే సభ్యత లేదు. చాలా దారుణం. అది పేరెంట్స్ వేసుకున్న తప్పే. ఎందుకంటే మోర్ ద మొబైల్స్ దే ప్రొవైడ్, మోర్ ద నాలెడ్జ్ దే ఆర్ గివింగ్ అనుకున్నారు. మోర్ ద ల్యాప్టాప్ ఏదో సంబదర్ పాడ్ అది ఇది ఇస్తేనే హైఫై అనుకున్నారు తప్ప దే ఆర్ అవే ఫ్రమ్ సొసైటీ అని తెలియట్లా. ఐ అండర్స్టాండ్ సార్. అది మూడోది ఏమవుతుందంటే మీరు ఇంతకుముందు స్మార్ట్ వర్క్లో చెప్పినట్టుగా ఇంటికి రాగానే పేరెంట్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. నాన్న నువ్వు ఇన్నెవర్లు కాలేజీకి పోయినావు, నాతో కూర్చో, నువ్వు ఛాయ్ తాగు, లేకపోతే సమ్మదర్ స్నాక్స్ తిను, కొంచెం సేపు వారానికి 1 అవర్ అమ్మ పేరెంట్ గాన. ఇప్పుడు నేను నా కొడుకు ఇచ్చాను, ఒక టామ్ అండ్ జెర్రీ పెట్టుకోవటం కానీ, లేదా ఒక ఏదైనా సమ్మదర్ నవ్వుతూ చూడడం కానీ, లేదా బయటికి తీసుకెళ్ళటం కానీ ఏది జరగట్లేనప్పుడు ఏమవుతుంది, వాణిలో అశాంతి చెలరేగుతుంది. పేరెంట్ కనపడితే మార్కు ర్యాంక్ అడిగినాడు, తల్లి కనపడితే నీకు ఇది పొర్రపాట్లు తండ్రి వచ్చేటప్పుడు టీవీ చూస్తే తండ్రి ఎదురుగా తిట్టడం స్టార్ట్ చేస్తాడు, నీకు ఇవే లాంగ్ టర్మ్, నీకు మెడికల్ సీట్ రాదు అవేనేటప్పటికీ వాళ్ళలో బాధను కనుక్కోకుండా తిడితే ఎవరికైనా అంతే కదమ్మా.